అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్గా ఆ గవర్నమెంట్స్కి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు 2 గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి, మీరు సపోర్ట్ చేసినాయి. ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నిలబట్టడం నాకు అలవాటు. ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు లాస్ట్ నేను ఎదురు తిరిగిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అన్నమాట నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా, నేను అన్నాను, నా నైజం కదా. మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే ఒక క్వశ్చన్, కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అన్నను అన్నారు. మీరు మీకు బతికినిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు, దాన్ని మేము ఎట్లా చూడాలి? నేనా? పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు, నేను ఎక్కడో ఊహించుకున్నారు, ఇట్లా ఉండిపోయారు. రేవంత్ రెడ్డితో పోల్చారు, చాలా మందితో పోల్చి మాట్లాడారు. నెవర్. మీరు ఒకసారి వినండి. అది నువ్వు చెప్పు తల్లి, ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ మర్చిపోలే. వదిలేయి అమ్మ బంగారం, నీకు తెలియదు. నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గా నిలిచి చూపదు. దట్ ఈస్ మై బ్లడ్, దిస్ ఇస్ మై క్యారెక్టర్. వినండి అమ్మా, అన్న నేను చెప్పాలి, అమ్మాయి సమాధానం చెప్పాలి. నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదిరిస్తా, నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు కొట్టుకుంటారు. నా క్యారెక్టర్ అది. చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళంటే భయపడ్డ క్షణంలో, వణుకుతున్నారు. ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తి నేను. అది నా క్యారెక్టర్. నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ మనిషిని. నేను ఎప్పటి నుంచి 2004 నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని. నాకు పవన్ కళ్యాణ్, నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి. పవన్ పోతే నాకు బతికే కాదు. ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది. నేను పార్టీకి, నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మానేస్తాను. అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి, జనసేనలో తిరగాలి. నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కళలో కూడా బయట కాదు, కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను. నా ఇంట్లో, నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. అది నా క్యారెక్టర్ అమ్మ. రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు, ఎవరు నేను పొగడొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి రేవంత్ రెడ్డిని అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మా. పొగిడేటట్టు చూపించమ్మా. నువ్వేదంటే ఇప్పుడు పంపించదు, ఇప్పుడు చెప్పాలి నాకు 10-1/2 అవర్ ఉంటాను తెప్పియమ్మా. పవన్ కళ్యాణ్ 2 సార్లు అప్పుడు అనబాకమ్మా. దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. 1-2 సార్లు క్వశ్చన్ చేసుకొని ఏదో అడగాలి, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి, ఏనమ్మా ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగాలి. భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదమ్మా, ప్లీజ్ నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడమ్మా, దయచేసి ఆ మాట అనబాకమ్మా ప్లీజ్. అనలేదమ్మా, అనలేదు, అనను కూడా తల్లి, ప్లీజ్ ప్లీజ్. అన్వర్ గారు ఇందాక ఏమైందంటే 2 సార్లు గ్రేటానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు 2 సార్లు ఎవరో ఓవర్లాప్ చేశారు. గబుక్కుని మళ్ళీ ఆయన మేము ఇగ్నోర్ చేసాం అనుకుంటాడు. ఆయనకు మైక్ ఇవ్వండి, ఆయన ఏదో అడగాలను. హరీష్ గారు అన్వర్ యా సార్, ఇప్పుడు గబ్బర్ సింగ్ అనగానే మనకి అంత్యాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది. అవునండి. ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది రైటర్లు అంత్యాక్షరి ఎపిసోడ్ని రిప్లికా చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాయడం మొదలెట్టారు. అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఆ ఎపిసోడ్లోనే. ఫ్లోలో అవును అనేస్తాను, దీనికి అవును అనట్లేదు. ఓకే, ఇప్పుడు ఉస్తాదులో అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్? కాదండి, నాకు గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, మీరు క్వశ్చన్ నాకు అర్థమైంది. గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఇందాక త్రివిక్రమ్ గారు ఆ వీడియోలో త్రివిక్రమ్ గారు మాట్లాడారు, హరీష్ బాగా రాశాడు, బాగా చూపించాడు, కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అన్న. ఆయన తర్వాత ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన కార్లో కూర్చొని ఒక మాట్లాడాడు, హరీష్ నేను ఈ సినిమా చేస్తున్నాను డబ్బం చూశాను, కళ్యాణ్ గారు చేస్తాను కదా అని. అందులో మదర్కి వాడే ఒక ఇన్హేలర్ తప్ప, దబంగ్లోంచి ఒక చిన్న ఇన్హేలర్, అది తప్ప ఇంకేం వాడలేదు. ఆ ఇన్హేలర్ని ఎందుకు రీమేక్ అని కోట్లు ఇచ్చుకున్నారు, మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదా ఇన్హేలర్ అన్నారు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఆయన అంటే త్రివిక్రమ్ లాంటి ఒక రెప్యూటెడ్ రైటర్, ఒక స్టార్ రైటర్ నేను ఎంత శాతం రీమేక్ చేశాను చెప్పడానికి ఆయన చెప్పిన ఉదాహరణ అది. అంత్యాక్షరి కూడా అలాగే వచ్చింది. నేను మిగతా సంగతి పక్కన పెట్టండి, నేను నా సినిమాలు ఎప్పుడు అలాంటిది మళ్ళీ రిపీట్ చేయాలి. ఎందుకంటే ఇది హిట్ అయింది కాబట్టి దీన్ని పట్టుకొని వేలాడదాం అనేది ఎప్పుడు కాదు. సందర్భంలో కుదిరితే, మళ్ళీ సినిమా సందర్భంలో అలాంటిది కుదిరితే ఖచ్చితంగా పెడదామని. సో ఎగ్జాక్ట్ అంత్యాక్షరి కాకపోయినా ఒక చిన్న మ్యూజికల్ ఐటమ్ ఒకటి ఉత్సాహంలో ఉంటుంది. అది డెఫినెట్గా థియేటర్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న నాకు నమ్మకం ఉంది. అవుతాయో లేదో చూద్దాం. గబ్బర్ సింగ్ సినిమాకి ఒక ఫ్యాన్ లాగా వచ్చిన సుజిత్
ఆ గుంపులో వచ్చిన ఒక సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తున్నారు. అదే టైంలో మీ సినిమా కూడా సైమల్టేనియస్గా షూట్ జరుగుతుంది. అవును. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పేస్ ఎలా ఉంటుంది? యా, ఇందాక గణేష్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బందికరమైన డైలాగు సన్నివేశం ఉంటే తప్ప ఇది నాకు సూట్ అవుతుందా లేదా అంటారు తప్ప నేను చేయను అని ఎప్పుడు అంటారు. నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ అనే డైలాగ్ చెప్పడానికి కానీ ఇప్పుడు ఏంటి పోటీలు ఏంటి, ఎవరితో ఏంటి పోటీ, డైలాగ్ అవసరం అన్నప్పుడు దాన్ని బిఫోర్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు సెట్కి ఎస్జే సూర్య గారు కూడా వచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుజిత్ రెడ్ కాశీ తువాలు కట్టుకొని గబ్బర్ సింగ్ చూస్తూ బయటకు వచ్చిన వీడియోస్ నేను కూడా చూశాను. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుజిత్ నేనో కాదు, నేను ఆయన ఫ్యాన్గా వచ్చి గబ్బర్ సింగ్ తీసాను. ఇప్పుడు సుజిత్ కంటే కొంచెం సీనియర్ నేను. సుజిత్ అలా వచ్చాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, మేము అందరం ఇలా వస్తూ ఉంటాము, ఆయన మొత్తం అలాగే ఉంటాడు. సో దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను సినిమా చేస్తున్నా, సుజిత్ సినిమా చేస్తున్నా అంటే అలాగే హరిహర వీరమల్లు, ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్, ఐ సీ యాజ్ ఎ సెలబ్రేషన్. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ఆల్రెడీ ఓజీ టీజర్ అందరికీ నచ్చింది, అందరు ఫ్యాన్స్ అలాగే నేను వస్తాను. ఇప్పుడు వాళ్ళ ఓజీ సైడ్ నుంచి అప్డేట్ ఉందని చెప్పి, అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ, అందులో నుంచే మేము ఒక గ్లిమ్స్, 2 టీజర్లు, చాలా ఫోటోలు వదిలేసాం. ఇంకా మళ్ళీ టీజర్ వదలడానికి చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి. సో ఓజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా ఈసారి అప్డేట్ చేయట్లేదు. వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెలబ్రేట్ ఓజీ అప్డేట్ దిస్ టైం. గణేష్ గారు హరీష్ గారు, ఒకటి హరీష్ గారు, అయితే మీరు గబ్బర్ సింగ్ రీమేక్ అయినప్పటికీ అంటే త్రివిక్రమ్ గారు అన్నట్టు రీమేక్కి రీడెఫినేషన్ ఇచ్చారు. అంటే రీమేక్ని మక్కి అంటే తీయాల్సిన అవసరం లేదు, అంటే కొత్త కథని మాకు చూపించారు. ఇప్పుడు తర్వాత మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో చాలా రీమేక్స్ వచ్చినాయి, గతలకంటే చోటు వచ్చేది మనం అదే సార్ వచ్చినాయి. ఇప్పుడు మీకు ఒక పందాన్ని మార్చుకునే, అంటే ప్రతి 10 ఏళ్ళకి కానీ ఒక ట్రెండ్ మారుతుంది అంటారు కదా, ట్రెండ్ని మార్చుకునే ఒక పందాన్ని మార్చుకునే మలుపులు ఏమైనా వచ్చిందా మీ కెరియర్లో? అలా కాదండి, పందాన్ని ఒకటేసారి మార్చుకున్నాను. చాలామంది ఎవరైతే నా సినిమాలో ఉన్న కొంత వర్గం ఇన్ఫ్యాక్ట్ పని కట్టుకొని నేను కూడా చెప్పచ్చు, తప్పలేదు, నేను అలా చెప్తాను కాబట్టి. కమర్షియల్ డ్యాన్సుల గురించి, కమర్షియల్ ఫైట్ల గురించి, నేను తీసిన రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ నేను షాక్ సినిమా తీసినప్పుడు చాలామంది అహెడ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు. ఈ రోజుకి పాతికే మిత్రులోనే షాక్ సినిమా నచ్చిన వాళ్ళు, జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో షాక్ సినిమా అప్పుడు సరిగ్గా ఆడలేదు. బిగినింగ్ రావడమే చూడండి, ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు, కొత్తగా సంబంధాలు చూస్తున్న అమ్మాయికి ఈజీగా సంబంధాలు దొరుకుతాయి తప్ప గబుక్కున్న విడోర్ అనేసరికి సమాజంలో గబుక్కున్న రెండోసారి పెళ్ళి అంటే సంబంధం ఈజీగా దొరకదు. సో ఫస్ట్ ఫ్లాప్ తీసిన దర్శకుడి పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో. అప్పుడు పందా మార్చుకోవాల్సి వచ్చింది. మరీ పోయిటిక్గా, మరీ నావటిక్గా ఎక్కడో మధురం ఉంటాయి కుదరదు. మీరు టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. షాక్ అని టైటిల్ పెట్టిన వ్యక్తి మిరపకాయ గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టుకుంటూ వెళ్తున్నాడంటే అప్పుడు పందా మార్చుకున్నానండి, అంతే. ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటారు కాబట్టి స్టోరీ టెల్లింగ్లో డే బై డే విపరీతమైన చేంజెస్ వస్తున్నాయి కాబట్టి అప్డేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. గణేష్ గారు ఇట్స్ ఆడపిల్లకి ఛాన్స్ ఇద్దాం, సోదరులకు ఛాన్స్ ఇవ్వాలి కదన్నా. ఎందుకులేండి, మేము మైక్ ఉంది కదా, ఎప్పటికప్పుడు మేమే అడుగుతాం. అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు. సో ఈ 2 సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరిహర వీరమల్లు, ఈ 2 సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? కుదరదమ్మా, అట్లా సినిమాలు చేయాల్సిందేనా, ఒప్పుకోం. ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఇన్కమ్, ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా. ఆయన ఖర్చులకి, ఆయన పార్టీ నడపడానికి అది ఒక అద్భుతమైన పార్టీ. ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర కానీ ఆయన 80% ఏదో టైం చూసుకొని మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఏ పదవిలో ఉన్నా కనీసం సంవత్సరానికి 2 నెలలకు ఒక సినిమా జనానికి ఇవ్వాలని నా ఆశ. ఆ ఆశ నెరవేరుతుందని కోరుకుంటున్నాను. ఇక్కడన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది, కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పవద్దు అన్నారు కదా, 100%. ఇప్పుడైనా చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు సినిమాలు రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఎంత చెప్తున్నారు. ఇప్పుడు చెప్తాను, లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను చాలా సార్లు. ఆయన ఎవరికి చెప్పదు, ఈసారి ఆయన నేను చెప్పేస్తాను, 80% చెప్తాను. ఇప్పుడు చెప్పండి మరి, అప్పుడు ఎంత వసూలు చేసింది? ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం. ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి, ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోతున్నాయి. నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తారనే విధంగా కలెక్ట్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. డెఫినెట్ గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది, దీని ముందు రోజు ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్. నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఇది రిలీజ్ అని టెన్షన్ వచ్చింది. అప్పుడు ఎంత వసూలు చేసిందని అడుగుతున్నా, అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది అన్ని సార్లు అప్పుడు చాలా చేసింది, మా జీవితాలు మార్చేసింది.
మా బతుకుల్ని అద్భుతం చేసిన మహా సినిమా అంటే చెప్పనా. ఓకే, ఇంకో క్వశ్చన్ సార్. మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను అంటున్నారు కదా, అంటే 2029లో సీఎంగా చూస్తారా అనుకుంటున్నారా? డెఫినెట్గా ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉందని చూస్తాను. మీ పార్టీ చనిపోయారు పాపం ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశాడు, పేరు ఏందన్న, టీఎన్ఆర్ గారు, మహానుభావుడు. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. దాదాపు 10 ఏళ్ళు 9 ఏళ్ళ నాడు 8 ఏళ్ళ నాడు నేను చెప్పాను, కరోనాలో చనిపోయారు. మీరు రాసి పెట్టుకుని నా ఇంటర్వ్యూ చెక్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన స్థాయి వేరు, ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను ఇది అన్నానంటే అది అయితే అంతే. అది చంద్రబాబు గారు జైల్లో నుంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు. మొత్తం ఇక వాష్ అవుట్కి అట్నుంచి అటు వెళ్ళిపోతాడన్నారు. బయటకు వచ్చారు, రే ఆంధ్రాన్ని వెళ్తాడు, దేశాన్ని శాసిస్తాడని చెప్పి. మీరు యూట్యూబ్లో చూసుకోండి, నేను చెప్పి నేను నమ్మకూడదు. మీరు టక్కని కొట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఆ 2 జరుగుతాయి. మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా, ఇటు సైడ్. నా బ్లడ్ కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మన సినిమాలు తీసుకుంటా. మరి ఆయన ఏనండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడి సమ్మానం. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని. చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా. నేను కాంగ్రెస్, నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ల వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. రెండో దాంట్లో లేదు ఇంకా వ్యాపారం. అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది. ఒక సినీ పర్సన్ గా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? అన్న నువ్వు ఊరుకోన్నా, లేనిపోయిన వ్యవహారాలు కాదన్నా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి. ఆయన కూడా ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చారు నోటీస్, దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత అత్యంత సన్నిహితులు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు చెప్పు? నా ఇల్లు రేపు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కూలుస్తారు, రేపు వచ్చి ఉంటే కూలుస్తారు. నేనేం చేస్తున్నా దానికి? నేను అతిథున్నా కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్ గానే ఉన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే పర్సన్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్స్ చేస్తే బాగుంటుంది. హరీష్ గారు ముందు విజువల్స్ చూసినప్పుడు విజువల్స్ అని వేసారు మీరు, థియేటర్ విజువల్స్ అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆర్టీసీ క్లాస్ రోడ్లో మీరు ఆ సినిమా రిలీజ్ నాకు చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు. ఆ రోజు థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు, ఫస్ట్ బైట్ తీసుకున్నా, గుర్తుంది ఆ విషయం. థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభత్సంగా చేశారు ఆ రోజు, నేను థియేటర్లో చూశాను కాబట్టి. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రేపు వచ్చే సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని మేము ఎక్స్పోర్ట్ చేయొచ్చా అనేది. మీరు మళ్ళీ ఇంటర్వెల్కి వస్తాను, నేను మీకు అలా అనిపించింది అనుకున్నా, అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకున్నారు. కానీ అలాగే సార్ ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒక యాడ్ డైరెక్ట్ చేశారు, ఆయనతో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇందాకే చెప్పాను అవకాశం ఉంటాడా అన్న చిరంజీవి గారు అవకాశం బడ్జెట్ మీకు ఫోన్ వస్తుంది, సార్ మీకు విఐపి బ్రేక్ తోమాల సేవ మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు. ట్రైన్ దొరికితే ట్రైన్, బస్సు దొరికితే బస్సు, ఫ్లైట్ దొరికితే బస్సు, లేకపోతే నడుచు పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు. చిరంజీవి గారు అవకాశం ఇస్తాడు మీ కాంబినేషన్ సార్, మాకు అడిగేది మీరు చెప్పేగా. ఆయన ఊహి చెప్పండి, పాదయాత్ర చేస్తున్నారు 40 రోజులు ఆయన దగ్గరికి. ఏందన్నా హరీష్ గారు, నిశాంత్ గారు, హరీష్ గారు, హలో హరీష్ గారు, అంటే పాలిటిక్స్ లో అన్న మాడికి రాట్లా, పాలిటిక్స్ లో ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఫ్యాన్స్ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ తో. సినిమాల వరకు అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో బాగా ఎక్కువ సాటిస్ఫై చేసింది మీరే గబ్బర్ సింగ్ తో. ఇప్పుడు మళ్ళా ఇన్నాళ్ళ తర్వాత మీ కాంబినేషన్ రాబోతుంది. ఐ హోప్ మళ్ళీ మీరు అలాగే సాటిస్ఫై చేస్తారని కోరుకుంటున్నాను. సార్ నిజంగా మీరు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు, క్వశ్చన్ లేదు. అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇప్పుడు అంతకంటే పెద్ద ఫ్యాన్. పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్గా ఎలా ఉంటారు, ఒక షార్ట్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అప్పుడు తెలియదు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నది జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ గారు ఇక్కడ అన్న ఇది తీన్మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు. సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? బల్లెడిగా బా. మీ పేరన్నా? రాజాబాబు. రాజాబాబు గారు, రాజా లాంటి క్వశ్చన్ ఇచ్చావు. అది మంచిడమ్మా, రాజా లాంటి క్వశ్చన్ వేసాడు. తీన్మార్ కూడా బ్లాక్ బస్టర్ సినిమా అవుద్దనుకునేవాడు నేను, ఎందుకంటే భలే ఉంటుంది సినిమా, భలే గుండెకి హద్దుకునే సినిమా అది.
చిన్న చిన్న మిస్ చేయడం వల్ల మిస్ అయిపోయింది. దాని టైలర్ ఈ రోజు నిన్న మన సినిమా చూస్తుంటే ఈ సినిమా ఎందుకు లేదని పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ నాకు. ఆ తర్వాత ఆ సినిమా ఫెయిల్ అయ్యి బాగా డిప్రెషన్, నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి, మహానుభావుడు, ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా, మంచి గుర్తు చేశారు నాకు. ఈ అవకాశాన్ని వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెడితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశాను, ఫీల్ అయ్యాను, చాలా బాధపడడం. తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం. కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నాకు ఈ సినిమా రావడానికి, ఈ సినిమాని గణేష్ హరీష్ శంకర్ డైరెక్టరు, నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న అతన్ని గురించాడు హీరో గారు. సోను సుద్దు సినిమా షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అది కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడకుండా కొన్న హీరో గారు చేస్తాను, ఆయన సొంతంగా చేసుకుంటాను, హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు. మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది, గుర్తుందన్న నీకు? ఫోటోషూట్ కూడా అయిపోయింది, అంత అయిపోయింది. ఒకరోజు హీరో గారు త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు, నా జీవితాన్ని మార్చారు, నా బతుకు అర్థం చెప్పారు. ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్. దాన్ని ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ హిట్ చూపించాలని నాకు కోరిక, చూపిస్తాను మీకు. అన్న ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలాగా. ఆంధ్రాకి అండగా నిలవలేదు సార్. అయితే నేనేం అండగా, ఇక్కడ నేను అభిమాని అంతే. ఎక్కడ కాంగ్రెస్ అభిమాని, అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అండగా నిలబడ్డాను, నీ వల్లే పార్టీ అధికారం, ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి. కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పదవి అప్పగించి, నాకు ఏ పదవులు వద్దు నాయన, నీకు దండం పెట్టిన సినిమా ఎమ్మెల్సీ వద్దు. నాకు సినిమా తీసే ఉన్న కిక్కు, దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న ఆనందం, దీని సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి నా భార్య పిల్లలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి పదవి వచ్చినా రాదు. నాకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇస్తున్నారట కదా, ఏం నాకు వద్దు అని చెప్తున్నా మీకు, మీ ద్వారా చెప్తున్నా నాకు ఏ పదవి, అదే మీ ద్వారానే చెప్తున్నా నాకు ఏ పదవి వద్దు. నేను సినిమా బ్లాక్ బస్టర్ సినిమా విష్ చేయండి, నాకు నన్ను ఆస్వాదించండి అన్న. అంటే యాక్చువల్లీ 7 సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లవాళ్ళగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడేమో మీ ఆత్మ చూస్తుంటే అర్థం ఉంది. ఇప్పుడు ఇప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే కనుక. సో ఫస్ట్ సినిమా ఏమి ఉండబోతుంది? 7 సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు? ఎందుకు మిస్ అయ్యానంటే దరిద్రం ఇచ్చి తలుపు కొడితే తలుపు తీసానమ్మా. అందరు రోజు లక్ష్యం వస్తుంది కదా, ఇవాళ లక్ష్యం అనుకున్నాను. అర్లీ మార్నింగ్ తలుపు తీస్తే దరిద్రం వచ్చింది. రాజకీయం ఇది ఎత్తే నువ్వు ఇది అది అనుకున్నా. దూరపు కొండలు ఉన్నకుంటాయి కదా, దగ్గరికి వెళ్తూ తెలుస్తుంది నాకు గతుకులన్నీ. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ని చూపించుకుంటూ పైకి రావాలి. బాబు ఇది మొక్కుంటూ, రాజకీయాల్లో అందరం తొక్కుంటూ రావాలి. తొక్కుంటూ వచ్చే వారం మన దగ్గర అర్థం కావట్లేదు. మనం మొక్కుతూనే సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతామని నా కోరిక. మీ బ్యానర్లో ఫస్ట్ సినిమా ఏదో ఉండబోతుంది ఇప్పుడు? రీఎంట్రీలో ఒక రకంగా రిలీజ్ లాగా రీఎంట్రీ మీది ఇప్పుడు ఒక 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ సినిమా ఏదో ఉండబోతుంది? ఒక్క 20 డేస్లో 1 మంత్లో అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి నోటిగుండా వచ్చి నాకు వెనక్కి వెళ్ళకూడదు, చచ్చిపోయిపోతాం. అది ఒక నోటిగుండా బయటకు వచ్చిందంటే దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తా, వరుస పెట్టి సినిమాలు తీస్తా. సినిమానే జీవితం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సత్యనారాయణ గారు, నాకు 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంది. మై ఏజ్ ఆఫ్ 15 years నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ స్టూడెంట్గా వచ్చా. అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నాకు తెలుసు. ఎక్కడ ఏం కొంటే తక్కువ వస్తుందో నాకు తెలుసు. ఎక్కడ ఏ సీన్, నేను డైరెక్ట్గా చెప్పండి, అన్న ఇవాళ సీన్ కాదన్నా నా మాట అన్న అనేవాడిని. నేను అనేవాడు, నాకు తెలుసు అన్న ఇవాళ సీన్ కాదు. నో డౌట్. ఆయన ఒక సినిమాకు కో డైరెక్టర్, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేశాడు. కాబట్టి ఆయన లాభాలు కూడా అప్పుడు అలా వచ్చాయి. ఎందుకంటే సినిమాకి CEO ఉండరు సార్, సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం నాకు. మహానుభావుడు రామానాయుడు గారు సెట్లో పొద్దునే ఉండేవాడు, ర్యాలీ చూసేవాడు. నా కళ్ళారు చూశాను ఆయన దగ్గర, మేము సినిమాలు చూసేవాళ్ళం. అట్లా ఉండాలి సినిమా అంటే. ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డ కదా సార్, కడుపులో తల్లి గర్భంలో బిడ్డను ఎంత నీట్గా డెలివరీ చేస్తుంది. ఊరికే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక ఆడమే ఎట్లా పెడితే అట్లా తిరిగైనా బిడ్డ లైఫ్ పోతుంది కదా. సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్టర్ వస్తుంది. ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్కు ఉన్న టాలెంట్కి, హరీష్ శంకర్కు ఉన్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చన్ మిస్ అయింది. ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలడికి తగలదు. ఒక్కోసారి మిస్ అవుతుంది. మిస్ అయినంత మాత్రం సైనికుడు కాకుండా పోతాడా? అంతే. హరీష్ శంకర్ నాకు తెలుసు, పూరి జగన్నాథ్ అంటే తెలుసు.
పూరి జగన్నాథ్ విషయం చెప్తాను. పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు, మళ్ళీ రాసుకోండి చెప్తా, ఒక టెంపర్ తీస్తాడు, రాసుకోండి మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. నాలాంటి ఉంటే నీళ్ళు చేస్తా చేయరమ్మా వీళ్ళు. వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు వస్తారు, సార్ యాక్చువల్లీ తీశారు కానీ మా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపనలో ఫ్లాపులు తీస్తారు వీళ్ళు. నాలాంటి కసి ఉన్నాడిని నమ్ముకోండి, నాలాంటి తపన నమ్ముకోండి, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయండి. మీరు వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, వదిలే. గణేష్ గారు మీరు ఇచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్. హరీష్ శంకర్ అనే డైమండ్ సార్, నల్ల లైట్ అయితే నల్లగా ఉంటుంది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతాయి. ఆ డైమండ్ ఎట్టేస్తానో చూపిస్తాను మీకు, నేను చూసుకోండి మీరే. సత్యనారాయణ గారు ఒకసారి మైక్ ఇవ్వండి. సత్యనారాయణ గారు సార్, ఇప్పటి వరకు రిలీజుల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన వాటిలో ఏంటంటే మురారి 5 crores తో టాప్ లో ఉంది. సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టింది కదా, మరి ఈసారి మురారి రికార్డ్ని కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే? మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది 5 crores కలెక్ట్ చేసింది, ఇంద్ర కూడా 3 crores దగ్గర ఆగిపోయి. మీరు ఒక్కరోజు ఆగండి, ఒక్కరోజు ఆగితే ఏ రికార్డ్స్ అన్ని కూడా మేము డైరెక్ట్ గానే చెప్తున్నాం. ప్రతి రూపాయి కూడా అంత వైటే. అసలు ఇప్పటికే చూస్తున్నాం, మీరు ఆ ప్రీమియర్ షోలు రీ రిలీజ్ అడుగుతున్నారంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అసలు చెప్పండి. మీరు మైక్ పట్టుకుంటే ఇక్కడ కొట్టుకుంది మా డైరెక్టర్. నువ్వు ఎందుకు ఎవరి మైక్ వినపడకుండా పర్లేదు కానీ ఆయన మైక్ నాకు వినపడాలని కొట్టుకున్నాను. లేదు నాకు ఇందాక ఇప్పుడు హరీష్ గారు మాట్లాడితే గుర్తుకొచ్చింది, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అందులో అందరూ అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఉన్నాను ఈ గబ్బర్ సింగ్లో, అంటే హరీష్ గారు డైలాగులు మన కూడా వచ్చిన దాంట్లో కూడా చెప్పారు, అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్లో, అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్స్ తీసుకుంటాను. గబ్బర్ సింగ్ డైలాగులో మీ పాత్ర ఏమన్నా కొంచెం ఎక్కడైనా ఉందా? షూటింగ్ కూడా రానిచ్చాడు కదా నన్ను, బయట పనులు చేయనిచ్చాడు. ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా, మనం వీళ్ళు వచ్చే పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం వెళ్ళి కూర్చొని రేపు ప్రోగ్రామ్. ఎందుకంటే ఆ సినిమా డిసెంబర్ 8వ తారీఖు 9వ తారీఖు షూటింగ్ మొదలుపెట్టామన్నా, మే 11 రిలీజ్ చేసాం. 5 నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం. 10 ఏళ్ళు ప్రాజెక్టు, 6 ఏళ్ళు అండర్ గ్రౌండ్, 7 ఏళ్ళు రికార్డింగ్. అది 150 days. నా ఆంజనేయుల సినిమా 95 రిలీజ్ అయింది, 95 రిలీజ్ అయింది. టెంపర్ సినిమా 7వ నెల రిలీజ్ అయింది. 1 year సినిమా అటువంటి 9వ నెల తల్లే బిడ్డను జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్నా? ఒక మాతృమూర్తి ఒక బిడ్డను 9 months డెలివరీ చేసి బయట 10 చేస్తుంది. మనం ఇట్లా 17 సినిమా తీస్తే మన పిల్లడు 10th class అయిపోతే 2 సినిమాలు తీసి పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం. ప్రతి ఏడు మీ అందరి ద్వారా మా హీరో అందరినీ, మీ స్టార్లు అందరినీ చేతులు ఎత్తిన అవసరం. సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంటున్నాను. ఎందుకంటే 400-500 కుటుంబాలు బతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు కళకళ, ప్రతిరోజు పండగ. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఒక స్టార్ హీరోతో ఒక పండగ అవుతాయి. ఎప్పుడో 5 ఏళ్లకు ఒకసారి ఇస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడో పురాణాలు రాశారు, సంక్రాంతి, దీపావళి, దసరా 5 ఏళ్లకు ఒకసారి పెడదాం, ప్రతి ఏడు తీద్దాం అంటే కుదరదు. మీరు మా దృష్టిలో మినీ గార్డ్స్, మీరు కూడా ప్రతి ఏడు జనానికి వచ్చి కనపడాలి, థియేటర్లో ఎంటర్టైన్ చేయాలి, ఆ తృప్తి మాకు ఇవ్వాలి. మేము రిక్వెస్ట్ చేస్తాం. హరీష్ గారు అడగండి సార్, అడగండి. దేవి గారిది మీది ఒక అద్భుతమైనటువంటి మైక్ దగ్గర పెట్టుకోండి సార్, అద్భుతమైనటువంటి కాంబినేషన్ దేవిశ్రీ ప్రసాద్ గారిది మీది కూడా సార్. సో నెక్స్ట్ మీరు ఎవరితో చేయబోయినా, ఏ ప్రొడ్యూసర్, ఏ హీరోతోనా దేవితో కాంబినేషన్ రిపీట్ అవుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా, ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తర్వాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అంటే ఆల్రెడీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పుష్పతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సో కొంచెం ఎప్పుడన్నా కొన్ని ప్రాజెక్టులకి దేవిశ్రీ ప్రసాద్ టైం అవ్వచ్చు, లేదా ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి అవ్వచ్చు. సో నేను తమన్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, మిక్కీజే మేర్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ గారితో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది. దేవికి నాకు ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ, అలాగే తమన్తో ఎక్కువ. సో నెక్స్ట్ కమిట్ అయ్యే హీరో, ప్రొడ్యూసరు, ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి మ్యూజిక్ అనేది ఉంటుందండి. మా బండ్లతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్ రిపీట్ అని అంటారు కాబట్టి హెచ్ప్రస్లో మనం దేవిశ్రీ ప్రసాద్తోనే వెళ్తాము. అండ్ ఇందాక మీరు ఆయన అడిగిన ప్రశ్నకి చాలా మంది దగ్గర తీసుకున్నాను డైలాగ్, చాలా మంది దగ్గర కాదండి, ఒకళ్ళే ఇద్దరు టీంలో డైలాగ్స్ సపరేట్ ఉంటారు. గబ్బర్ సింగ్లో ఫస్ట్ ఈయనకి నరేషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగులు చెప్పగానే ఈయన లేచి గంతలేసి, అన్న ఇలాంటి నాకు 30 డైలాగులు కావాలన్నారు. సో గబ్బర్ సింగ్లో ఆయన డైలాగ్ రాయకపోయినా నో డౌట్ ఒక సినిమా స్థాయికి కావాల్సిన పంచులన్నీ అతని స్పీచ్లో మనం ఉంటాయి. అతను ఎప్పటికైనా సరే డెఫినెట్ గానే అప్పుడు అంటే గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కానీ ఆయన స్పీచ్ పవర్ అంటే తెలియలేదు, అప్పటికి షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాల మట్టుకు ఖచ్చితంగా గణేష్ గారి సహకారం ఆయన వద్దనా నేను తీసుకోబోతున్నా. అండ్ ప్రతి డైలాగ్ రావడానికి ఆయన కారణం. పొద్దున్న లేస్తే నేనన్నా ఒక నైట్ రైటర్తో కూర్చొని వచ్చేప్పుడు 9:30, 10కి వచ్చేవాడేమో. ఆయన పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి
గబ్బర్ సింగ్ షూటింగ్ ఉన్నా లేకున్నా ఆ జరిగినంత కాలం ఆ 6 నెలలు పొద్దున్నే పెద్దమూడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని 7:30-8 గంటలకు ఆఫీస్లో ఉండేవాడు, నా కోసం వెయిట్ చేసేవాడు. నేను రాగానే ఇద్దరం ఫస్ట్ కాఫీ తాగేవాళ్ళం. నేను కాఫీ తాగేవాడు కదా, పూసి తాగేవాడు, బాగా గుర్తు నాకు. డైరెక్టర్ గారు పూసి చెప్పంటారా అని చెప్పి ఆయన వచ్చి కూర్చున్నాడు. అన్న మన సినిమా బ్లాక్ బస్టర్, అన్న ఈ సినిమా వచ్చింది, అన్న 2 డైలాగులు చెప్పన్న, ఆ ఉదాహరణతో బయటికి వెళ్ళి పనులు చేసుకుంటా అని. నిజంగా చెప్తున్నాను, ఒక IPS IASకి గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళకి వెనకాల ఇంట్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా అయితే కూర్చోబెట్టి గబుకున్నాడు ఇలా నిద్రస్తే కూడా టక్కని బొర్ర మీద ఒకటేసి రాయి 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 అంటారు చూసారా, అంత ప్రోత్సాహం చేసి అంత వెనకాలన్నాడు. కాబట్టి గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ కానీ షూటింగ్ కానీ టైంకి జరగడం, టైంకి రిలీజ్ అవ్వడం వన్ అండ్ ఓన్లీ బండ్ల గణేష్ అందులో అసలు అంటే ప్రతి ఒక్కప్పుడు రాజధాని అందరూ మెరాకిల్ 11 మిస్ అయితే 12 చేద్దామా 13 డిసెంబర్ 22 అండి. నేను బాగా గుర్తు నాకు. పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను యాక్షన్ చెప్పా అన్నది రాసుకున్నాను. కోయంబత్తూరులో ఈయన వెళ్ళాడు, కళ్యాణ్ గారు కోయంబత్తూరులో దిగారు, పొల్లాచిలో షూటింగ్. సో ఫ్లైట్ కోయంబత్తూరులో దిగుద్ది. ఈయన వెళ్ళి 10 o'clock ఫ్లైట్, నేను ఇక్కడ 10కి ఎక్కితే 11:30, 12కి ఆయన అక్కడ రిసీవ్ చేసుకుని కరెక్ట్గా మధ్యాహ్నం 12:22 లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి డిసెంబర్ 22వ తారీఖు నాడు యాక్షన్ చెప్పాయి. అంటే ఆల్మోస్ట్ 1 వీక్ పోయినట్టే. 1 వీక్ అంటే పెద్ద జనవరి స్టార్ట్ చేసినట్టే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 11 సినిమా రిలీజ్ అయింది. 5 నెలల్లో గుజరాత్లు, గుర్రాలు, స్విట్జర్లాండ్లు, పాటలు, ఫైట్లు, ఫిల్మ్ సిటీలో మొత్తం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్ 5 నెలల్లో సినిమా రిలీజ్. అంటే రోజుకి 2-3 గంటలు పడుకున్నాను నేను. బట్ పొద్దున పవన్ కళ్యాణ్ గారితో గుర్రం షాడు, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఫైట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వెల్ వార్నింగ్, పొద్దున ఈ డైలాగ్ నాకు కొంచెం దిక్కుంది, రేపు ఈ షాట్ చేయబోతున్నాం. ఈ ఎక్సైట్మెంట్ వల్ల, ఒక అడ్రినలిన్ రష్ వల్ల నాకు ఆయనకి ఇంటర్ పట్టదు కదా. పొల్లాచిలో కూడా ఆపోజిట్ రూమ్స్. షూటింగ్ అయిపోగానే ఈయన వచ్చి మా రూమ్లో కూర్చున్నాడు రైటర్తో పాటు. రమేష్ రెడ్డి గారు పడతాడు, రమేష్ రెడ్డి గారు, సతీష్ గారు, సతీష్ వేగేసిన, రమేష్ రెడ్డి, మా కోడేటర్ బాబీ. ఏం టీం అండి వీళ్ళందరూ, ఎంత గొప్ప వాళ్ళు అండి పాపం. సో అంటే పక్కనున్నాడు, మనం అభివృద్ధి కోరుకునేవాడిని మనం పక్కన పెట్టుకోవాలి సార్. రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ విజయ్ కానీ, మన విజయ్ కానీ, బుజ్జి బాబీ కానీ, వీళ్ళందరూ ఎట్టి బస్సులో కొట్టాలి, ఎట్టి బస్సులో కొట్టాలి. అబ్బాబాబా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్న గబ్బర్ సింగ్. ఇంకోటి ఏంటంటే మీ స్పెషల్ అప్పట్లో మాకు బాగా గుర్తు, ఇందాక ఆయన చెప్పినట్టు. అప్పుడు నువ్వు ఏడన్నావు, ఇప్పుడు వచ్చావు. మీ దగ్గరికి వచ్చిందేనండి. ఇంకా అప్పుడు పుట్టలేదు, మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న. అదే కానీ అప్పట్లో వినాయకరావు గారు సూపర్ హిట్ ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుంది. బట్ మీ దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వాడు కదా. ఎందుకు అన్న మూతనా, అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు, నాకు సన్నిహితులు. నేను 7 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు. కాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్నా, ఏంటన్నా, అసలు ఏంటి సినిమాలు ఏంటి, ఏ నిర్మాతకి ఏంటి, ఎట్లా నాకు సినిమా హిట్ నిర్మాత మిగిలిన అడుగుతాను కదా. నాకు అలవాటు అది. నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి. చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది. చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది, ఇల్లు ఎక్కడికి వస్తారు. అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి, ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి, సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి. అట్లాగే ఎవరి పని ఆర్డర్ చేయాలి. మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటకు రాగానే కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒకరోజు వాడికి ఒక ఆలోచన వచ్చింది. నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొస్తే వీడు అమ్ముకుంటున్నాడు వీడు. అందుకని ఈడే పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంట్ షర్ట్ వేసుకొని మరి షాద్నగర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయాడు. 2 రోజులు 4 రోజులు అయింది. 5వ రోజు వాడితో పాటు 10 మంది పడుతున్నారు చేపలు. అందుకని టెక్నీషియన్లకి, డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను, మీరు సినిమాలో తీయండి, ప్రొడక్షన్ మేము చేస్తాం, మీరు చేసిన ఇంకో డైరెక్టర్ వస్తాడు. ఇది టాలెంట్, ఇది ఆస్తి కాదు. ఇది ఎవరు బ్రెయిన్ అయ్యాడు. సుజిత్ అనేవాడు సినిమా చూశాడు, ఇలా ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు. సినిమా చూశాడు, అట్లా సుజిత్లు 10 మంది వస్తారు. ఇక్కడ ఎవరు రావచ్చు, హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీసా అంటే ఇదేం టాలెంట్, ఎవరబ్బాయి ఇలా దాసనాడు రావా ఏనా. అందుకని ఇది టాలెంట్, ఇది పెట్టుబడి కాదు, ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద. ఇది భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి, ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కొడుకు, భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4-5 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు, రాబోయే 100-150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనే ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్, చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగ్, పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాకు భారతరత్న కూడా ఇస్తారు. ఆయనకి భారతరత్నగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్రలో కొందరే ఉంటారు. కొన్ని లిమిటెడ్. భగవంతుడు ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా, ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే. లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటన్నా లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడు అన్న, ఉంటాయన్నా తలా చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు. ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక నరేంద్ర మోడీని, ఇట్లా లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులను మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం ఎవరు అంటారు.
థ్యాంక్ యూ గణేష్ గారు బాయ్ అన్న. గణేష్ గారు సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి గణేష్ గారు అన్న గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి సార్ మీరు ఇప్పుడే అన్న తిన్న ఇప్పుడే మీరు చెప్పారు ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా చేసిన ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా ఈ తిరుపతి దర్శనం ఉంటారు చేసుకోరని. అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న. రమేష్ రెడ్డి గారికి ఒక్కసారి మైక్ రమేష్ రెడ్డి గారికి ఒకసారి ఇవ్వండి సార్. గణేష్ గారు రమేష్ రెడ్డి గారికి నువ్వు అడక్క ఇంకా అడగనమ్మా. హరీష్ గారు